హాయ్ అండి, అందరికీ నమస్కారం. పృథ్వీరాజ్ గార్డెన్కు స్వాగతం. ఈరోజు మన గార్డెన్లో తెల్ల గంజేరు, బీరకాయలు, అరటికాయలు, గోంగూర అన్నీ ఉన్నాయి. అన్నీ కట్ చేసుకుందాం. మా అల్లుడు ఫారెస్ట్ ఆఫీసర్ అండి. అడవిలో సేకరించిన కుంకుడుకాయలు, కరక్కాయలు కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వారు పృథ్వీరాజ్ గార్డెన్ వారిని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9390426903కి హాయ్ అని పెడితే నేను సీడ్స్ లిస్ట్ పెడతాను. ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి, చూడండి లేతకాయ. దీన్ని కట్ చేద్దాం. ఇక్కడ కూడా ఇంకోటి ఉంది, ఇది చిన్నగా ఉన్నాయండి, ఎండాకాలం కదా రాలేదు. ఇది గిరిజన బీర పెట్టాను, గిరిజన బీర పెడితే వచ్చాయి. ఇది సమ్మర్ బీర అండి, చూడండి. ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది, దీన్ని విత్తనాలకు వదిలేసిన. ఈడ ఇంకోటి ఉంది, దీన్ని కూడా విత్తనాలకు వదిలేసిన. ఇగో ఈడో కాయ, ఇగో ఇక్కడో కాయ, ఇంకో ఇక్కడ ఇంకో పైన కూడా ఉన్నాయి. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాం. సమ్మర్ బీరకాయలు. తీగ దిగిందండి, కట్ చేద్దానికి కత్తెర లేదు, మా సార్ లేవలేదు, వీడియో తీసేటోళ్ళు లేక. ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి, దీన్ని కూడా కట్ చేద్దాం. ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి, ఇక్కడ ఇంకోటి. ఇక్కడ కూడా ఉందండి, ఇక్కడ కూడా ఒకటి ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ తెల్ల గంజేరు ఉందండి, ఇదంతా కట్ చేస్తున్నా. చూడండి ఎంత లేతగా, ఎంత ఫ్రెష్గా ఉందో. లేతగా నవనవలు ఆడుకుంటుందండి. తెల్ల గంజేరు పునర్నవ్వ అంటారు. ఇది కిడ్నీ పేషెంట్లకు చాలా మంచిదండి. షుగర్లు ఉన్నోళ్ళు కూడా మస్తు అడుగుతుర్రు మమ్మల్ని, అమ్ముతారా అని. కానీ మేము మా ఇంట్లోనే ఉండే షుగర్ పేషెంట్. ఇక మా ఇంట్లోనే పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకుంటుంది, ఇంకా బయటికి అమ్ముతాం. ఇందులో కాకర చెట్లు కూడా మొలిచాయండి, కిచెన్ వేస్ట్లో వచ్చిన కాకర చెట్లు. ఇదే కాదండి, మనకు ఇంకా 4 టబ్బులల్లో ఈ తెల్ల గంజేరు ఉంది. 2 టబ్బులల్లో విత్తనాలకు వదిలేస్తాను. ఉట్టిగానే తీసుకొచ్చి చల్లేనండి, ఏ పెట్టుబడి లేకుండా వచ్చేదంటే ఇక ఇదేనండి. ఇప్పుడు ఆరోగ్యానికి ఆరోగ్యం, ఏ పెస్ట్ లేకుండా వచ్చే ఆకుకూర అండి ఇది. ఇది నెమలి తోటకూర. అన్నీ తెంపుతున్నాండి. ఇక్కడ చూసారా, ప్రతి కుండీలో మొలిచిందండి. ఇంత లేతగా ఉందో చూడండి. ఇగో మళ్ళీ ఇవి చిన్న చిన్న మొలకలు. లేతగా ఉన్నప్పుడు తెంపుకుంటేనే బాగుంటుందండి కూర కూడా. ఇక్కడ తోటకూర అండి, చూసారా ఎంత లేతగా, ఎంత ఫ్రెష్గా ఉందో తోటకూర. ఇంకో ఇది ఎర్ర గంజేరండి, చూడండి పరుపులకు ఎలా ఉందో. తెల్ల గంజేరు, ఎర్ర గంజేరు కూడా తినొచ్చండి. ఇది తోటకూర అండి, ఆకులు తెంపుదాం. సీడ్స్ వచ్చాయి కదా, ఆ సీడ్స్ వరకు మనం విత్తనాలు కూడా వస్తాయి. ఈ తోటకూర వేరండి, ఇది చూసారా రెడ్ కాడలతో ఉంటుంది. రెడ్ కాడల తోటకూర. ఈ టబ్బులో కూడా ఉందండి తెల్ల గంజేరు. ప్రతి టబ్లో మొలిచిందండి.
ఇంకో ఇదంతా విత్తనాలకండి, చూసారా? ఇదంతా విత్తనాలకు తెల్ల గంజేరు. చూడండి, ఒక టబ్బే కాదు, మనకు 4 టబ్బులు విత్తనాల కోసం వదిలాను. విత్తనాలకు వదిలేటప్పుడు ఆకులు తెంపితే మనకు విత్తనాలు రావండి, అందువల్ల నేనైతే విత్తనాలు తెంపను. ఇదొక టబ్బు, ఇంకా ఇది 2వ టబ్బు అండి. చూసారా, ఇది 2వ టబ్బు. ఇంకా ఇందులో తోటకూర బాగా వచ్చిందండి, ఇది కూడా కట్ చేద్దాం. లేతగా ఫ్రెష్గా ఉంది కదా. ఇంకో ఇది 3వ టబ్ అండి. ఎన్ని విత్తనాలకు వదిలేశానండి, అన్నిట్లో అల్ల కొన్ని చల్లేసి మొత్తం విత్తనాలకు వదిలేశాను. చూడండి ఎలా ఉందో. 3 టబ్బులు అంటే ఇంకో టబ్బు కూడా ఉందండి, అది పూర్తిగా విత్తనాలు రెడీ అయ్యాయి. విత్తనాలు రెడీ అవ్వడం అంటే ఇగో చెట్టు అనేది ఇలా ఉంటుందండి. చూడండి, ఇట్లా సన్న ఆకులతోటి ఉండి విత్తనాలు అనేది ఎండిపోతాయి. ఇంకో ఇలా చూడొచ్చు మీరు. చూడండి, ఎల్ల సందుల నుంచి రావట్లేదండి. ఇంకో విత్తనాలు రెడీ అయ్యి చూశారు కదా. ఇక ఇదంతా కట్ చేస్తానండి విత్తనాల కోసం. ఈ విత్తనాలు మన దగ్గర ఉన్నాయి. ఇది ఎర్రగంజేరండి, ఇవి కూడా సీడ్స్ వదిలాను. చూడండి, ఇక్కడ మందార పూల గోంగూర అండి. చూసారా ఎంత లేతగా ఎంత నిగనిగలాడుకుంటుందో మందార పూల గోంగూర. ఇది రోటి పచ్చడికి బాగుంటుందండి. మా సారు రోటి పచ్చడి చేయమన్నాడు. ఆయనకు మోకాళ్ళ నొప్పులు కానీ అయినా కూడా ఈ పచ్చడి తినాలని రోటి పచ్చడి చేయమంటే ఇది మొత్తం తెంచేస్తున్నా. ఇలా మొత్తం ఆకుకూరలేనండి. చూసారా ఎంత నీట్గా ఎంత ఫ్రెష్గా ఉందో గోంగూర. మండే ఎండల్లో కూడా ఇంత ఫ్రెష్గా రావటం చూసారా. ఇది ఎర్ర గోంగూర అండి. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది, అందుకనే ఇది కూడా ఒక 2 కాడలు 2 చెట్ల దింపుదాము. తెంపుతుంటే కూడా మంచిగా చిగురు వస్తుందండి. ఇక్కడ కూడా ఉందండి ఎర్ర గోంగూర. ఎండాకాలంలో గోంగూర బాగా వస్తుందండి, కాబట్టి గోంగూర అందరూ వేసుకోవచ్చు. ఇవైతే నేను వేసినాయి కదండి, అవే విత్తనాలు రాలే, అవే పడి మొలిచిన చెట్లు. ఇక్కడ కూరటికాయలు ఉన్నాయండి, చూసారా. ఇవి కూడా కొన్ని కట్ చేద్దాం. ఒక 5-6 కట్ చేసుకుందాం. ఇవన్నీ కట్ చేసి మీకు చూస్తానండి. కూరటికాయలు చూసారా ఎన్ని ఉన్నాయో, కానీ మనకు సరే అవసరం ఉన్నంత వరకే కట్ చేద్దాం. ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి. తెల్ల గంజేరు, ఎర్ర గంజేరు, ఎర్ర గోంగూర, మందార పూల గోంగూర, కూర అరటి, నెమలి తోటకూర, పెరుగు తోటకూర, బీరకాయలు, కుంకుడుకాయలు, కరక్కాయలు, కొయ్యల దగ్గర నుండి సేకరించిన కరక్కాయలు, కుంకుడుకాయలు అండి. ఇవి కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే పృథ్వీరాజ్ దేశీ విత్తనాలు
9390426903కి హాయ్ అని పెడితే మా దగ్గర 300 రకాల విత్తనాలు మరియు ఈ కుంకుడుకాయలు కరక్కాయలు కూడా అమ్మకానికి గలవు. కావలసిన వారు పృథ్వీరాజ్ గార్డెన్ వారిని సంప్రదించండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్.